జుట్టున్నమ్మా ఏ కొప్పైనా పెట్టుకోవచ్చన్నట్టు యాక్టింగ్ తెలిసినమ్మా ఏ రోల్లో కనిపించినా బాగానే ఉంటుందనుకోవాలి. ఆ నమ్మకంతోనే ఇప్పుడు గ్లామర్ బ్యూటీస్ మరో అడుగు ముందుకేస్తున్నారు. నెగటివ్ రోల్స్కి ధైర్యంగా ఓకే చెప్పేస్తున్నారంతా. జస్ట్ ఓకే చెప్పి ఊరుకోవడం కాదు, స్క్రీన్ మీద నటనతో అద్దరగొట్టేస్తున్నారు. కాంతారా చాప్టర్ 1లో రుక్మిణి వసంతిని చూసిన వారెవ్వరూ ఆమెది నెగిటివ్ రోల్ అనుకోలేదు. కానీ తీరా ట్విస్ట్ చూసి వారెవా అనుకున్నారు. హరిహర వీరమలలో నిధి అగర్వాల్ది కూడా అలాంటి రోలే. ఇంటర్వెల్ సీక్వెన్స్లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందా క్యారెక్టర్. అలాగే కింగ్డమ్ క్లైమాక్స్లో భాగ్యశ్రీ రోల్ కూడా నెగిటివ్ టచ్తోనే ఎండ్ అవుతుంది. ఇప్పుడు అదే ఒరవడిని రష్మిక కూడా కొనసాగిస్తారనే టాక్ నడుస్తోంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఐకాన్ స్టార్ అట్లీ మూవీలో రష్మిక గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేస్తారన్నది వైరల్ న్యూస్. ఇప్పుడు టాక్సిక్లో నయనతార పక్క నెగిటివ్ రోల్లో చేస్తున్నట్టు ఓపెన్ అయ్యారు హీరో యాష్. నయనతార మాత్రమే కాదు, కియారా అద్వానీ టాక్సిక్లో ప్లే చేస్తున్నది కూడా నెగిటివ్ రోలే అని డిక్లేర్ చేశారు. అదేదో కొంతసేపు మంచిగా మరి కాసేపు చెడుగా కనిపించే రోల్స్ కాదని, కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్లలో ఇద్దరూ కనిపిస్తారని చెప్పేశారు యష్. సో నియర్ ఫ్యూచర్లో నెగిటివ్ రోల్స్ని ఇంకెంతమంది యాప్ట్ చేసుకుంటారోననే ఆసక్తి మొదలైంది.